ఈరోజు మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకట పారిశుద్ధ్య కార్మికులపై రోహింగ్యాల విదేశీ రోహింగ్యాలు బంగ్లాదేశీలు అటాక్ చేసి మనం చూస్తున్నటువంటి యాదయ్య గారు అదే రకంగా మరొక సూపర్వైజర్ పారిశుద్ధ్య శ్రీనివాస్ గారి మీద అటాక్ చేయడం జరిగింది. అనేక సార్లు ఈ యొక్క విదేశీలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా అన్ని రాష్ట్రాలకు డైరెక్షన్స్ ఇచ్చింది. ఇమీడియట్గా విదేశీయులు బంగ్లాదేశీయులు పాకిస్తాన్ మిగతా ఎవరైతే వితౌట్ వీసా లేకుండా ఈ దేశంలో నివసిస్తున్నారో వారందరినీ కూడా సూచి ఇవ్వమని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పింది. అయినప్పటికీ ఈరోజు కుప్పలు తెప్పలుగా ఈ రాష్ట్రంలో ఈ నగరంలో పాత నగరం లోపల బంగ్లాదేశీయులు కబ్జా చేసి ఒకవైపు ప్రత్యక్షంగా దాడులు చేసిన సంగతి అనేక సందర్భాల లోపల మనం చూసినాం. ఈరోజు కూడా పారిశుద్ధ్యం రోజువారి విధుల లోపల వాళ్ళు పనిచేసే క్రమం లోపల వారిపై దాడి చేయడం, తాగి అదే రకంగా చంపేస్తామని బెదిరేయడం అనేటువంటిది ఈరోజు మా దృష్టికి వచ్చిన తర్వాత పోలీసులకు మేము ఆశ్రయించి మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ గారికి కూడా మేము చెప్పింది, యాదయ్య గారు ఎస్సీ సమాజానికి చెందినటువంటి వారు, ఇమీడియట్గా మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాలా, అదే రకంగా ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించినటువంటి కేసు ఏదైతుందో అది కూడా ఇమీడియట్గా వారిపైన పెట్టాలా. ఇమీడియట్గా రోహింగ్యాలని ఎవరైతే ఉన్నారో 40-50 మంది కన్నా ఎక్కువ ఒకటే రూమ్లో ఉంటున్నప్పటికీ ఇప్పటివరకు పోలీసు దాని మీద ఎక్కడి నుండి వచ్చారు అసలు ఎవరు అనేటువంటి విషయం ఎప్పుడు కూడా వారిని అడిగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పుడైనా ఇమీడియట్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి విదేశీయులు ఎవరైతే ఉంటే ఇమీడియట్గా వారిపైన చట్టపరమైన చర్య తీసుకోవాలా. అదే రకంగా స్థానికంగా ఉండేటువంటి వారిని రక్షణ కల్పించాలా. ఈరోజు ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈ పాతనగరం లోపల ఈ ఎంఐఎం గుండాలు ఒకవైపు, మరోవైపు యొక్క విదేశీయులు ఎవరైతే ఉన్నారో రోహింగ్యాలు వారిని నిరంతరం పోలీసులకు సైతం రక్షణ లేనటువంటి ఈ యొక్క వ్యవస్థ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన లోపల ప్రతిరోజు ఒక ఘోరం ఇప్పుడే సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. కత్తితోని నడి రోడ్డుపై దాడి చేసినటువంటి సంఘటన సోషల్ మీడియా ద్వారా చూస్తా ఉన్నాం. అదే రకంగా ఇంతకుముందుగా ఐఎస్ఎస్ అనే శివాలయంలో పడ్డ దొంగతనం చేసి అది మొత్తం కూడా గల్లా తీసుకున్నటువంటి సంఘటన. మొన్ననే ఈ మన జోన్లోనే అమ్మవారి జాతర జులుసు వెళ్తుంటే దాని గుడ్లపై దాడి కానీ, అదే రకంగా మొన్న చైన్ స్నాచర్ అయితే ఫోన్ స్నాచింగ్ చేసి పోతున్నటువంటి పోలీసు వెంటాడుతుంటే పోలీసు సైతం కొట్టినటువంటి సందర్భం, అదే రకంగా డీసీపీ కానీ సైతం గాయపరిచినటువంటి విషయంలో కూడా ఫైరింగ్ అయినటువంటి విషయం కూడా, అదే రకంగా గతంలో పోలీసులు కూడా నిర్దాక్షిణంగా చంపినటువంటి ఒక ఘటనలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ పరిరక్షించడం పూర్తిగా విఫలమైంది. అదే రకంగా భారతీయ జనతా పార్టీ పూర్తిగా హిందువులకు రక్షణగా ఉంటుంది, బాధితుల పాలిట తప్పకుండా వారికి రక్షణగా ఉంటుందనేటువంటి విషయం తెలియజేస్తూ వెంటనే వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.